ఆనాడు భగవద్గీత అంటే ఏమిటి? ఆనాడు కూడా భగవంతునిచే చెప్పబడింది. ఇక్కడ అదే భగవంతునిచే చెప్పబడినటువంటి వచనములు. వచనం అంటే మాటలు. స్పీక్స్ అంటే వచనములు. అది అంటే భగవంతుడి చేత చెప్పబడినవి అంటే ఎంత అవసరం లేకపోతే మానవులకి ఇన్ని విషయాలు దీంట్లో ఏ విషయాలు చెప్పారంటే ఇక మొత్తం సృష్టి యొక్క ఎందుకు ఏర్పడింది సృష్టి? ఏ కారణం చేత సృష్టి ఏర్పడింది? ఈ సృష్టి వల్ల ఈ దీంట్లో ప్రతి జీవి, ప్రతి ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ అంటే ఎవరు? ఈ ఆత్మ ప్రయాణం ఎందుకు జరుగుతున్నది? ఈ సృష్టిలో చైతన్యం అంటే ఎవరికి? ఇప్పుడు మెహర్ బాబా చెప్పేంత వరకు కూడా చైతన్యం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి ప్రపంచంలో. చాలా చాలా నిష్ణాతులు ఈ యొక్క చైతన్యం మీద చాలా ఎక్కువ పరిశోధన చేసి ఉద్గ్రంథాలు రాశారు. కానీ వారందరూ మెహర్ బాబా చెప్పినట్టు విధానం చైతన్యం మీద అసలు చైతన్యం అంటే ఏమిటి? అది పరిణామం ఎందుకు చెందింది? ఎంత ఏ రూపాల్లో పరిణామం చెందింది? ఎందుకు చెందాల్సొచ్చింది పరిణామం? అసలు భగవంతుడికి మొట్టమొదట్లో పరిణామం ఎందుకు లేదు? అసలు చైతన్యం ఎందుకు లేదు? చైతన్యం లేకపోతే భగవంతుడు ఎలాగవుతాడు? ఇలాంటి మామూలుగా పరిశోధనలో అనేక ప్రశ్నలతోటి జవాబులు దొరకక వదిలేశారు వాళ్ళు. చైతన్యం గురించి ఎవ్వరికీ కూడా మెహర్ బాబా చెప్పేంత వరకు కూడా ఎవరికి ఎంత క్లియర్ కట్‌గా బయట ప్రపంచంలో ఎవ్వక్కడికే తెలీదండి. ఈ గ్రంథం చదివిన విదేశీయులు కానీ, స్వదేశీయులు గాని ఇంతటి వివరంగా ఏ గ్రంథంలోనూ ఇంతవరకు చెప్పలేదని చెప్పేసి వాళ్ళు ఒక మనకి తోట నాగేశ్వరరావు గారి బుక్ రీడ్‌లో ఆయన ఆ సమీక్షల్లో రాసాడాయన. ఏ ఏ వ్యక్తి ఏ రకంగా ఈ మెహర్ గాడ్ స్పీక్ గ్రంథం గురించి చెప్పారని చెప్పేసి. దానిని బట్టి ఇంతకన్నా గ్రంథం అవసరం లేదు. మెహర్ బాబా ఒకటే చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా గాడ్ స్పీక్స్ చదవాలి. అసలు గాడ్ స్పీక్సే కనుక మనకి ఇచ్చి ఉండకపోతే అసలు ఈ చైతన్య భూమికలు ఉన్నాయని కానీ, ఈ చైతన్య భూమికలతో మనం అందరం కూడా ఎప్పటికైనా అలా ప్రవేశించాలని గాని, ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏమిటి? ఈ జే ఒకటో భూమిక, రెండో భూమిక, మూడో భూమిక ఈ భూమికలు ఏంటి? ఆ భూమికల ద్వారా ప్రయత్నం చేస్తే ఆ భూమికల్లో ఉన్నటువంటి మహత్తులేంటి? ఆకర్షణలు ఏమిటి? ఆరో చైతన్య భూమిక ఏమిటి? ఏడవ చైతన్య భూమిక ఏమిటి? అసలు ఆత్మ సాక్షాత్కారానికి, భగవదైక్యానికి గల తేడా ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదండి మెహర్ బాబా చెప్పేంత వరకు కూడా. ఆరవ చైతన్య భూమికలో మాత్రమే ఇది ఆత్మ సాక్షాత్కారం. 7 అంటే భగవదైక్యం. ఈ రెండిట్లికి గల తేడా మెహర్ బాబా చెప్పేంత వరకు కూడా ఎవ్వరికీ తెలీదు. ఈ గ్రంథంలో ఆరవ చైతన్య భూమికి మన ఇంటి యొక్క రూఫ్ అనుకుంటే, ఏడవ చైతన్య భూమిక ఆకాశం అన్నాడు మెహర్ బాబా. ఎంత ఉంటది ఈ రూఫు? ఎక్కడ రూఫు? ఎక్కడ ఆకాశం? అంటే 6-7కి వెళ్ళటం అంటే అంత సులభం కాదు. ఇది 6 వరకు కూడా వెళ్ళిన వ్యక్తులు కూడా ఇంకా మాయంలో పరిధిలోనే ఉన్నారు. ఎన్నో మహత్తులు ఉండొచ్చు గాక, ఎన్నో అనుభవాలు వాళ్ళు పొందుతూ ఉంటారు. ఎంతమందికో సహాయాలు చేస్తుంటారు. కానీ 6వ చైతన్య భూమిక వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మాయ పరిధిలోనే ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. మెహర్ బాబా క్లియర్‌గా చెప్పారు. అందుచేత కానీ 6 వరకు వెళ్ళటం కూడా చాలా చాలా గొప్ప. ఇప్పుడు అరవింద్ ఘోష్ 6వ చైతన్య భూమిక వరకు కూడా స్వప్రయత్నంతో ఒక ప్రత్యేక ధ్యాన విధానంలో యూనిక్ అన్నారు మెహర్ బాబా. ఎళ్ళినవాడు 7కి వెళ్ళలేకపోయాడాయన. ఎవరి వల్ల కాదు. ఆవిడ చివరికి మెహర్ బాబా సహాయం చేస్తే కానీ 7కి ఆయన గమనించేరలేకపోయాడు. అంటే ఇన్ని వివరాలు ఎక్కడ బయట ప్రపంచంలో మనకెవరికీ తెలీదు. మన ప్రేమికులందరినీ కూడా మెహర్ బాబాని అనేక సార్లు పదే పదే రెట్టించి మీరు చదివారా లేదా? మీకు తెలియకపోతే చదివించి చెప్పుకోండి. ఎవరి చేతనో చదివించుకోండి. ఇంకా వీలు కాదు పుస్తకం కొనుక్కొని మీరు తలగడ కింద పెట్టుకొని అది కనీసం అది. ఈ రకంగా అన్నీ చెప్పారు. మెహరాన్ కూడా మెహర్ బాబా ఒక సందర్భంలో గాడ్ స్పీక్ చదివావా అని అడిగారు.
"ఏరా బాబా నేను చదవలేదన్నా." "అయ్యయ్యయ్యో! నువ్వు చదవలేదా? అర్జెంట్‌గా ముందు ఆ బుక్ చదవమని" చెప్పేసి బాబా ఆ బుక్ తెప్పించి మెహరాజా చదివించారు. అంటే ఎంతటి ప్రాధాన్యత లేకపోతే ఈ గ్రంథం మెహరాను కూడా చదవమని పట్టుబట్టి ఆజ్ఞాపించారు మెహర్ బాబా. మండలి సభ్యులందరూ కూడా గాడ్సే చదివమని చెప్పారు. అందరూ చదివారు. వారికి మరి అంటే గాడ్సే చదివినంత మాత్రాన మోక్షం వస్తదని కాదు. అసలు ఏమిటి మన జీవిత మర్మం? ఈ సృష్టి మర్మం ఏమిటి? అసలు ఏమిటి ఆత్మ ప్రయాణం అంటే ఏమిటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఏ ఉద్దేశంతో వెళ్తుంది? ఈ మనకి ఈ జంతు జాలానికి ఎన్నో బయట ఈ జంతువులున్నాయి. ఎంతో సృష్టి ఎంతో నేచర్ ఎంతో ఉంది. మానవుడికి వాళ్ళకి ఏమైనా అవినాభావ సంబంధం ఉన్నదా? ఉన్నది. ఎలాగా? అవన్నీ దాటి వచ్చాం మనం. ఇది గాడ్‌స్‌కి చదివితేనే తెలుస్తుంది. ప్రతి మెహర్ బాబా ప్రేమికుడు మానవ మానవుడిగా మనం ఇప్పుడున్నామంటే ఒకప్పుడు మనం జంతువులం. ఒకప్పుడు మనం పాములం. అంటే అన్ని క్రిమి కీటకాదుల దగ్గర నుంచి అన్ని దాటి, దాటి, దాటి 50 ఇంచుమించు 49,00,00,000 జన్మలు ఎత్తిన తర్వాత కానీ మానవ జన్మ రావటం లేదు. ఈ మర్మం గాడ్ స్పేస్ గ్రంథం చదివితేనే తెలుస్తుందండి. లేకపోతే బయట ప్రపంచంలో ఎవరికీ తెలీదు. అందుకనే మా మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మం ఎందుకన్నారంటే 48,00,00,000 జన్మలు దాటిన తర్వాత కానీ కోట్ల కోట్ల సంవత్సరాలు ఈ మన జీవాత్మలు ప్రయాణం చేసిన తర్వాత కానీ ఈ మానవ జన్మ రాలేదు. ఈ మానవ జన్మే కేవలం మోక్షానికి ఇదొక్కటే ఆధారం. మిగతా జీవుల్లో, మిగతా జీవరాశులకి మోక్షం అర్హత లేదు. అక్కడ కారణం ఏంటి? అక్కడ చైతన్యం పెరగలేదు. ఉపాధులు, ఆ ఉపాధి రూపాలు అది భగవదైక్యానికి సరిపోవు. చైతన్యం అన్నిట్లికి సరిపోయేది మానవ జన్మ మాత్రమే. అదే మానవుడికి ఉపాధి మాత్రమే. మరి సంస్కారాలంటే ఏమిటి? ఎవరికైనా తెలుసా మనకి? అసలు ఈ ప్రపంచం అంతా సంస్కారాల మీదే నిండి ఉంది. సంస్కారాలు జీరో అయిపోతే ఏ వ్యక్తి అయినా సరే టెక్నిక్ భగవద్గీత పొందేస్తాడు. సంస్కారాలనేవి మెహర్ బాబా చెప్పేంత వరకు కూడా ఈ సంస్కారాలే మూలాధారం. ఈ సంస్కారాలు ఈ ప్రపంచం ఉనికికి ఆధారం. సంస్కారాలు లేని రోజుని ఇక మరి ఏ ఒక్కరు కూడా ఈ అది మన చేతుల్లో లేదు. పోనీ ఈ సంస్కారాలను రహితం చేసుకుందామంటే కేవలం సజీవ సద్గురువు లేక అవతారం. ఇన్ని ఈ మర్మాలు తెలిసేది మామూలుగా లేవండి. అసలు గాడ్ స్పీక్స్ బుక్ చదివితే మెహర్ బాబా క్లియర్‌గా చెప్పారు. భగవంతుని యొక్క వాణి విన్న అనుభవం కలిగి వస్తదని చెప్పేసి. ఇది ఏ బుక్ చదివినా సరే మీకు ఇలాంటి అనుభవం రాదు. తన స్వయంగా చెప్పాడు బాబా. నేను ఇచ్చిన ప్రతి మాటల్లో కూడా దివ్యత్వాన్ని, డివినిటీని నేను నిక్షిప్తపరిచాను. అందులో గాడ్ స్పీక్స్ అనే గ్రంథంలో మరి కాస్త ఎక్కువగా నేను దాంట్లో నిక్షిప్తం చేసి ఉంచాను. మీకు అర్థం కాకపోయినా సరే, ఈ యొక్క గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని చదవండి. అర్థం కాదని బాధపడొద్దు. అలాగే చదువుతూ వెళ్ళండి. చదవటం వల్ల ఆ యొక్క ఆయన నిక్షిప్తపరిచిన దివ్యత్వం మనలో ప్రవేశిస్తది. అది మన ఆత్మ పురోగతికి, గమ్యం చేరటానికి, ఆయన కృపను పొందటానికి అది ఉపయోగపడుతుంది. అది మిగతా గ్రంథాల కన్నా బాబా ఇచ్చిన గ్రంథాలు చాలా ఉన్నాయి. అన్ని గ్రంథాల కన్నా గాడ్ స్పీక్స్‌లో ఎక్కువ డివినిటీని నిక్షిప్తం చేశానన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనందరం కూడా గాడ్ స్పీక్స్ చదవటం గాని, వినటం గాని, ఏదో ఎప్పుడు కూడా ఏదో ప్రయత్నం చేయాలి. గాడ్ స్పీక్స్ మనందరం తెలుసుకోవాలి. ఇప్పుడుగా 6 చైతన్య భౌమికలు దాటిన తర్వాత 7కి వెళ్తారని ఎవరికైనా మనకు తెలుసా ఇంతవరకు? మెహర్ బాబా గాడ్ స్పీక్స్ ఇచ్చుండకపోతే మనకి మానవాళికి ఎంత అజ్ఞానంలో అలాగ ఉండేదని అనిపిస్తుంటది నాకు. ఈ చైతన్య భూమికలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఏమిటి చైతన్యం అంటే ఏమిటి? ఈ చైతన్యం భగవంతుని పొందటానికి ఎంతటి చైతన్యం కావాలో అంతటి చైతన్యం కేవలం మానవ ఉపాధిలోనే ఉన్నదన్నాడు బాబా. అందుకని అది కూడా ఒకేసారి వస్తుందా? 48,00,00,000 జన్మలు ఎన్నెన్నో ఉపాధుల ద్వారా మారి, 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 మారి ఇక్కడికొచ్చేటప్పటికి ఎంత ఈ ఎంతటి స స ఇది ఉండాలో చైతన్యం ఉండాలో ఆ భగవద్గీతానికి కావాల్సిన చైతన్యం. అంతటి చైతన్యం కేవలం మానవ ఉపాధిలోనే ఉన్న కారణం చేత మానవుడు ఒక్కడే
భగవదైక్యానికి అర్హుడు. అది మూల కారణం. అందుకే మిగతా జీవరాశుల్లో అంతర్ చైతన్యం లేదు. ఉపాధి కూడా మానవ ఆ యొక్క రూపం ఆయన మానవ రూపం, మానవ ఉపాధి కూడా భగవదైక్యానికి సరిపడా ఉపాధి. ఎందుకంటే మిగతా జీవరాశులు ఏ జీవరాశి అయినా సరే భగవదైక్యానికి అర్హత లేదు. కేవలం మానవుడు మాత్రమే భగవదైక్యానికి అర్హత అని చెప్పేసి మెహర్ బాబా చెప్పడం జరిగింది. అంచేత ఇంకా ఏంటంటే వీళ్ళు బాబా కనుక మనకి చెప్పిన విషయాలు మనకి గాడ్ స్పీక్స్‌లో స్వర్గం, నరకం అనేవి ప్రదేశాలు కాదు. అవన్నీ కూడా మనస్సు అనుభవించవలసిన స్థితులు అని చెప్పారు. అయితే ఇక ఈ విషయాలు బయట ప్రపంచం గరుడ పురాణం మన హిందువులకి గరుడ పురాణంలో అవి ఒక ప్రదేశాలని చెప్పేసి, ఒక యమధర్మరాజని, ఒక చిత్రగుప్తుడని, ఒక యమదూతలని, విష్ణుదూతలని ఇవన్నీ కూడా మనకు చెప్పున్నారు. అవన్నిటిని గురించి అసలు మెహర్ బాబా పక్కన పెట్టేశారు. అవి ప్రదేశాలు అంటే ఈ మర్మం మనకు తెలియదు. మెహర్ బాబా కనుక చెప్పి ఉండకపోతే గాడ్ స్పీక్స్‌లో మనకి ఈ స్వర్గం, నరకం అనేవి అది ఒక ప్రదేశాలుగానే మనం అనుకుంటూ, వింటూ ఉన్నాం. కానీ ఇవి ప్రదేశాలు కాదు. మరణానంతరం మీ యొక్క మనస్సు ఈ సుఖాలకు కానీ, ఈ యాతనా శరీరంలో ఈ సుఖాలు కానీ, ఈ బాధలు కానీ అనుభవించవలసిన స్థితులు. అది మెహర్ బాబా ఈ గాడ్ స్పీక్స్‌లో చెప్పడం వల్ల మనకు తెలిసింది. లేకపోతే చనిపోయిన వాడు స్వర్గానికో, నరకానికో వెళ్ళడు. స్వర్గస్థితికో, నరక స్థితిని అనుభవిస్తాడంతే. ఆ యొక్క ఆ మనిషి ఆ యొక్క జీవాత్మ యొక్క మనస్సు. ఎందుకంటే ప్రతి మనిషికి 4 శరీరాలు ఉంటాయన్నాడు బాబా. ఒకటి స్థూల శరీరం మనందరికీ ఉన్నది. సూక్ష్మ శరీరం, మానసిక శరీరం, నెక్స్ట్ ఆస్ట్రల్ బాడీ. 4వ శరీరం ఆస్ట్రల్ బాడీ. అది మరణానంతరం ఏర్పడే శరీరం అది. ఆ యాస్ట్రల్ బాడీ తోటే ఈ స్వర్గ నరక స్థితులను అనుభవిస్తాడు. ఈ మర్మం మనం ఎవరికి తెలుసండి? మెహర్ బాబా చెప్పి గాడ్ స్పీక్స్ అనే గ్రంథంలో చెప్పి ఉండకపోతే మనకెవరికీ తెలిసేది లేదు. 3 శరీరాలు ఉండవని కూడా ఎవరికీ తెలీదు. అసలు బాబా క్లియర్‌గా చెప్పాడు. అయితే మళ్ళీ ఇంకోటి చెప్పాడు. ఎన్ని శరీరాలు ఉన్నా కూడా ప్రతి మానవుడికి కూడా సామాన్య మానవులందరికీ కూడా ఏదో ఒక్క శరీరపు స్పృహే ఉంటది. అంటే మనందరికి 99 పాయింట్ ఆర్ 98 పాయింట్ మానవ జాతికి ఇప్పుడు 900,00,00,000 జనాభా ఉంటే దీంట్లో 98% ప్రజలకి కేవలం ఈ స్థూల చైతన్యం, ఈ శరీరపు చైతన్యం, శారీరక ఈ ప్రాపంచిక స్పృహ మాత్రమే ఉంటది అని క్లియర్‌గా చెప్పారు. అతి కొద్ది మందికి మాత్రం ఈ సూక్ష్మ శరీరం అంటే ప్రాణ శరీరం. నేను ప్రాణాన్ని అనుకుంటారు వాళ్ళు. ఇంకా కొద్దిమంది మానసిక శరీరం అనుభవంతో ఉంటారు. ఈ మానసిక శరీరం అనుభవంతో ఉన్నవాడికి స్థూలం ఉండదు, సూక్ష్మం ఉండదు. అలాగే సూక్ష్మంలో ఉన్నవాడికి ఇది స్థూలం ఉండదు, మానసికం ఉండదు. ఇవన్నీ బాబా చెప్పిన మర్మాలు. ఇక 6-7కి వెళ్ళాలంటే అది ఒక అగాధం అన్నాడు. యాబిస్. యాబిస్ అంటే అగాధం. దానిని మన హిందూ పురాణాల్లో ఆహ్, వైతరణి నది అని అంటారు. మరి అది ఇది ఒకటో కాదో నాకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను అవ్వొచ్చని. వైతరణి నది అంటారు. దానికి మనకు ఏం చేస్తారంటే గోదానం చేస్తారు. కానీ బాబా వాటిలకేం ప్రాధాన్యత ఇవ్వలేదు. దాన్ని ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ సజీవ సద్గురు యొక్క సహాయం లేకపోతే అవతార పురుషుడి సహాయం లేకపోతే ఏ ఒక్కరు 6-7లోకి వెళ్ళరు. చూడండి ఎంత ముఖ్యమైన విషయం కూడా. అంతే తప్పిస్తే ఈ ఈ గోదానాలు వీట్ల వల్ల ఏం ప్రయోజనం లేనట్టుగా మనకి అంటే గాడ్ స్పీక్ చదివితే అనేక మర్మాలు మనకి తెలుస్తున్నాయండి మనకి. ఆస్ట్రల్ తర్వాత ప్లేన్స్ ఈ 6 చైతన్య భూమికలు ఉన్నట్టు మనకెవరికైనా అసలు తెలుసునండి? 7వ చైతన్య భూమిక గమ్యం అని చెప్పేసి మళ్ళీ గమ్యం చేరిన తర్వాత కూడా 4 జర్నీస్, 4 జర్నీస్ అన్నాడు మెహర్ బాబా. అంటే 4 జర్నీస్ గురించి భగవద్గీతలో నేనెప్పుడో చదివానండి. సాయుజ్యం, సారూప్యం, కైవల్యం అది ఆ వివరాలు అక్కడ చదివాను కానీ మెహర్ బాబా చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయి అక్కడ. ఇక్కడ తేడాగా ఉంది ఇది. యాక్చువల్లీ మెహర్ బాబా భగవంతుడిని సజీవ భగవంతుడు కదా!
ఆనాటి భగవంతుడు ఇంత అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఎంతవరకు అవసరం అంతవరకు ఇచ్చాడాయన. కానీ ఈ అవతారంలో క్లియర్‌గా ఇంకా ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు. ఇప్పుడు మాకెంత ఇంతటి గాడ్ స్పీక్స్ ఇచ్చి మెహర్ బాబా ఇదంతా కూడా ఏమన్నాడంటే, ఇది సంపూర్ణము అనుకోకండి. ఇది పార్ట్ ఆఫ్ ది ట్రూత్. అంటే సత్యంలో కొంత భాగం మాత్రమే మీకు తెలియజేశాను. ఈ గాడ్ స్పీక్స్ ద్వారా. ఇంకా మిగతా అనంతం అది. సత్యం అనంతం. అంతటి మీకు విషయాలు తెలుసుకోలేరు. అంత అవసరం లేదు. మీకు ఇది చాలు. మీకు ఎంతవరకు అవసరమే అంతే ఇస్తున్నాడు గాడ్ స్పీక్స్ ఇప్పుడు. ఇది పార్ట్ ఆఫ్ ది ట్రూత్. అంతే లేకపోతే ఫుల్లీ అంటే మొత్తం యావత్ సృష్టి వ్యవస్థలు మొత్తం సమస్త సత్యాలు కూడా ఈ గాడ్ స్పీక్స్‌లో నేను చెప్పానని మాత్రం అనుకోవద్దు. అంటే మనకి అనేక సందేహాలు బయట ప్రపంచంలో కానీ మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి గాడ్ స్పీక్స్‌లో కవర్ అవరి కూడా ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనేక సార్లు గ్రామ దేవతలు. ప్రతి ఊర్లో గ్రామ దేవతలను ఆరాధిస్తుంటారు. దీని గురించి మెహర్ బాబా ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే పార్ట్ ఆఫ్ ది ట్రూత్ అంటే విషయం చెప్తున్నానన్నమాట మీకు. ఈ రకంగా మనకు తెలియని విషయాలు బాబా అనవసరమైన విషయాలను ఆయన మనకి ఈ గాడ్ స్పీక్స్‌లో పొందుపరచలేదు. ఏదైతే మనకి అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మెహర్ బాబా మన గమ్యం చేరటానికి ప్రతి మనిషి ఏదైతే ముఖ్యంగా తెలుసుకోవాలో అది మాత్రం తెలుసుకొని తీరాలి అని చెప్పేసేసి మెహర్ బాబా చెప్పారు. తర్వాత ప్రతి అక్షరం చెప్పాను కదండీ! ప్రతి అక్షరంలో కూడా మెహర్ బాబా దివ్యత్వం అనేది దీంట్లో గాడ్ స్పీక్స్ అనే గ్రంథంలో అతి ముఖ్యంగా నేను ఎక్కువగా పెట్టాను అన్నాడు. మనకి ఇది చదవటం వల్ల దాని యొక్క విలువ తెలుస్తది. దాని ప్రయోజనం ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. అంతేకాదు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాలన్నాడు. అక్కడ చదవటం కాదు. ప్రతి ఒక్కరు కూడా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాలి మీరందరూ. అప్పుడు భగవత్ వాణి మీకు వినబడుతుందన్నాడు. ఎవరు అనలే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఆయన స్వయంగా చెప్పిన మాట. భగవంతుని యొక్క వాణి మీకు వినబడుతుంది. అంటే మన మన చెవిలో ఆయన మాటలు ఇయన్నీ అది అనుభవం మీద కానీ ఆ మాట ఈ సత్యం మనకి తెలీదు. అదే రకంగా ఇది మనకి 1955లో ఇది పబ్లిష్ చేశారండి. 56 అని మొన్నప్పుడు అన్నారు. 50 నేను చూసాను. 55లో పబ్లిష్ చేశారు మొట్టమొదటిసారి. దాన్ని బాబా అందరి చేత చదివించారు. అందరిని కొనమని మరీ నువ్వు కొన్నావా లేదా? నీకు కొన్నావా లేదా? చదివావా లేదా? అని ప్రతి సహవాసుల్లో బాబా అడగటం జరిగింది. తర్వాత 1973లో మనకి అదృష్టం కొద్దీ మన 2001లో మన బాలాజీ గారు యొక్క త్యాగం వల్ల మనకి తెలుగులో మనకి ఇది రావటం, ఇంగ్లీష్‌లో రావటం. ఇప్పుడు మనకి ఈ మధ్యలో గాడ్ స్పీక్స్ అని తెలుగులో వచ్చింది. అది బాలాజీ గారి సాక్రిఫైసే. ఆయన వెళ్ళిపోతే ఎంతో డబ్బిచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన తెలుగు పబ్లికేషన్‌కి. అదే రకంగా మొదట్లో రూ. 100కి పెట్టాడు గాడ్ స్పీక్ నేనప్పుడు కొన్నాను. అది ఆ రోజుల్లో 5,000 ఎంతో ఉండేదండి. ఎక్కడ సూఫియిజం వాళ్ళ బుక్. అది రూ. 100కి చూడండి ఎన్ని లక్షలో వాళ్ళకి కాపీ రైట్స్ ఇచ్చి, ఇక ప్రింట్ చేయించి, అందరికి చేతిలో, ఇంట్లో కూడా మెహర్ బాబా ఇచ్చినటువంటి గాడ్ స్పీక్స్ ఉండి తీరాలి అని ఒకే ఒక్క ఎయిమ్ తోటి బాలాజీ గారు చేసినటువంటి త్యాగం 2001లో వచ్చిందది. ఇంచుమించు 24 సంవత్సరాలు అయిపోయింది. అది ఆ రకంగా అందరి చేతుల్లో ఈవేళ మన అందరి ఇళ్లల్లో గాడ్ స్పీక్స్ బుక్ ఉన్నది అంటే బాలాజీ గారి త్యాగం. ఇది మనం కంపల్సరీగా అందరూ మనం గుర్తు చేసుకోవాలండి. ఆయన చేసిన అనేక త్యాగాల్లో ఇది ఒక త్యాగం అండి. అందుచేత గాడ్ స్పీక్స్ అని అంతా ఇప్పుడు పావుగంట అయిపోయింది. గాడ్ స్పీక్స్ అనే గ్రంథాన్ని మనం అందరం కూడా ప్రతిరోజు చదవాలి. కనీసం తల కింద పెట్టుకోవడం లేదా దండం పెట్టుకోవటం అన్న బాబాయే చెప్పాడు. అంచేత చేసినట్టయితే దాంట్లో అన్నిటికన్నా మూలం చదవాలి, వినాలి. ఇప్పుడు తోట నాగేశ్వరరావు గారు 92 భాగాల్లో ఇది మొత్తం గాడ్ స్పీక్స్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా ఆయన తెలుగులో చెప్పారు. అది ఈ మెహర్జీ యాప్‌లో కూడా ఉన్నది. ఇంతకన్నా ఇంకా మనకి అంతకన్నా ఎవరు చెప్పలేరండి. అంత అద్భుతంగా ఆయన ప్రతిరోజు ఎంత ఎంత కష్టపడి చెప్పాడని మేము ప్రత్యక్ష సాక్షులం. మేమంతా కూడా డైలీ వెళ్ళని రోజు లేదు. ప్రతిరోజు కూడా ఆయన చెప్పేటప్పుడు నిలబడి ఆ బోర్డు మీద
వివరంగా చెప్పేవారు ఆయన. అది మన మెహర్జీ యాప్‌లో 92 భాగాల కింద ఉంది. రోజుకి ఒక్క భాగం ఉన్నా 3 నెలలు పూర్తి అయిపోతుందండి. అందుచేత ఆహ్, హలో! తప్పకుండా ఈ గాడ్ స్పీక్ అందరూ కూడా అది వినండి. చదవండి చాలు. ఇంతకన్నా వివరంగా మీరు మనకు చదివినా కూడా అర్థం కాదండి. అంత అద్భుతంగా నాగేశ్వరరావు గారు 92 భాగాలు మెహర్జీ యాప్‌లో ఉన్నదండి. అది అందరూ వినండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి విశ్వనాథం గారు. గాడ్ స్పీక్స్ గురించి మీరు వివరించి చెప్పారు. ఎంతో